సంతోషం డ్రైవర్స్ బ్రదర్స్ గ్రూప్ అందరు అన్నదమ్ములకు నమస్తే. ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే, మన ఒక డ్రైవర్ తమ్ముడు పైన ఆయనకు ఒక ఓనర్ చాలా పెద్ద మాట అన్నారు. అది ఏ ఓనర్ కూడా అనకూడదు. కాబట్టి డ్రైవర్లకు మాత్రం ఏ ఒక చిన్న సమస్య వచ్చినా వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు. చెప్పనీకి మాత్రం నేను మాత్రం కంపల్సరీ వీడియోలో పెడతాను. ఎందుకంటే మన మెసేజ్ వల్ల ఒక ఓనర్ చేంజ్ కావాలనే ఉద్దేశం నాది, ఇంకోటి ఏం లేదు. కాబట్టి డెఫినెట్లీ నేను చెప్తాను. ఏంటంటే, మనకు డ్రైవర్ తమ్ముడిది వాళ్ళ పాపది బర్త్డే ఉండే. తన బర్త్డే రోజు తను డ్యూటీ మీద ఉన్నాడు. డ్యూటీకి వచ్చి ఏం చెప్పిందంటే, మార్నింగ్ చెప్పినాడు అతను, మేడం నేను ఈవినింగ్ మా పాపది బర్త్డే, నేను ఈవినింగ్ ఒక 4-5 అట్లా వెళ్ళిపోతా అని చెప్తే, వాళ్ళు ర్యాష్గా చెప్పడం ఏం జరిగిందంటే, నీ పాప బర్త్డే ఏందమ్మా, నీ పాప బర్త్డే చేయకపోతే తను చనిపోతుందని ఒక వర్డ్, చాలా పెద్ద వర్డ్ యూజ్ చేసింది. అది తప్పు. ఒక డ్రైవర్ బిడ్డని, ఒక ఆడపిల్ల ఉండి ఒక ఆడపిల్ల గురించి అట్లా చనిపోతుందా బర్త్డే రోజు అనడం మాత్రము అది చాలా రాంగు. దయచేసి నేను ఎవరైతే అన్నారో వాళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, దయచేసి ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకండి. డ్రైవర్కి మీరు ఎవరు సపోర్ట్ లేదనుకొని చాలా రెచ్చిపోయి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసేస్తుండ్రు. ఇంతకు ముందంటే డ్రైవర్ని తిడుతుండే బూతులు, ఇప్పుడు ఏకంగా వాళ్ళ పిల్లల్ని చనిపోతారా అనే మాటల కాడికి వచ్చారు. కాబట్టి దయచేసి నేను ఓనర్కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి మాటలు మాట్లాడద్దు. అతనికి ఏమైనా మీకు చేయాలనుకుంటే ఆ మాటకు మీరు క్షమాపణలు చెప్పాలనుకోవాలి. లేకపోతే ₹1,00,000 2,00,000 దానికి కంపల్సరీ మీరు కట్టుకోవాలి. ఎందుకంటే ఆ మాటకు మీకు అప్పుడు తెలిసి వస్తుంది అతనికి ఎంత బాధ కలిగిందో. అతను నాకు చెప్పుకున్నాడు, వాళ్ళ పాప గురించి మీరు అట్లా బర్త్డే రోజు అనడం మాత్రం నాకు చాలా బాధ కలిగింది. కాబట్టి దయచేసి ఓకే, థ్యాంక్ యూ.